సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సినిమా తారలు ఎందరో ఉన్నారు. మొదటి వివాహం కుదరక తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులిచ్చి రెండో పెళ్లికి మావిడాకులు కట్టిన నటులు చాలామందే కనిపిస్తారు. నాగ చైతన్య కూడా సెకండ్ ఇన్నింగ్స్ క్లబ్లో చేరి మ్యారేజ్ లైఫ్ను రీస్టార్ట్ చేస్తున్నారు. విడాకులు, పునర్వివాహాలు సాధారణం, సమాజంలో నిత్యం జరిగేవే. కలిసి బతకలేనప్పుడు విడిపోవటమే మేలని చాలామంది భావించి విడాకుల బాట పడుతుంటారు. సమాజంలో సాధారణమైన విడాకులు, రెండో వ్యవహారాలు సినిమా ప్రపంచంలో సర్వసాధారణమయ్యాయి. సినిమా తారలు కూడా అందరిలాంటి మనుషులే. మామూలు జనం ఎలాగైతే రకరకాల కారణాలతో ఎవరి దారి వారిది అనుకుంటారో యాక్టర్స్ కూడా అంతే. రంగుల ప్రపంచంలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. వారి దృష్టిలో వాటికంత ఇంపార్టెన్స్ లేదని, అసలేం కాని పరిస్థితులు వారిని అలా నడిపించాయని భావించాల్సి ఉంటుందని కొందరు సామాజికవేత్తలు చెబుతుంటారు. ఇదే కల్చర్ మిగతా సెక్టార్లలోనూ ఉంది. వారి వ్యవహారాలు అంత పెద్దగా హైలైట్ కావు, కానీ అందరి చూపు సినిమా వారిపైనే ఉంటుంది. ఫోకస్ ఇక్కడే లాక్ అయిపోతుంది. సినిమా తారలపై కోట్ల మంది దృష్టి ఉంటుంది. వారి ప్రతి మూమెంట్ను అభిమానులు అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో మరింతగా వారిపై ఫోకస్ కేంద్రీకృతమై ఉంటుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్లలో చట్టబద్ధంగా విడిపోయి అంతే చట్టబద్ధంగా మరొకరిని లైఫ్లోకి ఆహ్వానిస్తున్నారు. మొదటి పెళ్లి కుదరక రెండో పెళ్లి చేసుకున్నవారు అనేకం. ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు వారి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అదే సమయంలో పెళ్లి చేసుకుని కొంతకాలానికి విడిపోయిన వారు కూడా ఉన్నారు. తిరిగి మరో వివాహంతో లైఫ్ను రీస్టార్ట్ చేసిన వారు ఉన్నారు. టాలీవుడ్లో అక్కినేని నాగార్జున అమలను రెండో వివాహం చేసుకున్నారు. నాగార్జున మొదటగా దగ్గుబాటి రామానాయుడు కుమార్తె వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని వివాహమాడారు. ఆ తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్న నాగార్జున నటి అమలను రెండవ వివాహం చేసుకున్నారు. నాగచైతన్య మొదటి భార్య కుమారుడే. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్నారు. మొదటగా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని పెళ్లైన 2 సంవత్సరాల్లోపే విడాకులు తీసుకున్నారు. బాలీవుడ్లో సెకండ్ మ్యారేజ్ ట్రెండ్ చాలా కామన్. సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ను రెండవ వివాహం చేసుకున్నారు. అలాగే అమీర్ ఖాన్ కిరణ్ రావును సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు ఆమెతోనూ విడిపోయారు. సంజయ్ దత్, మాన్యుతలది రెండో వివాహమే. ధర్మేంద్ర, హేమమాలిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రభుత్వ లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ షబానా ఆస్మీని రెండో వివాహంతో జీవితంలోకి ఆహ్వానించారు. బోనీ కపూర్ శ్రీదేవిని రెండో వివాహం చేసుకున్నారు. హీరో నాగ చైతన్య, నటి సమంత 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 4 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. కొంతకాలంగా నటి శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉన్న నాగ చైతన్య ఆమెను నిశ్చితార్థం చేసుకున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లను రెండవ వివాహం చేసుకోబోతున్నారు. సమంతతో విడాకుల తర్వాత నటి శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నట్టు చాలా కాలం నుంచే ప్రచారం జరుగుతోంది. అప్పుడప్పుడు లండన్ వీధుల్లో, యూరప్ ట్రిప్లను కనిపించారు. వారి మధ్య ఏదో జరుగుతోందని అందరూ గుసగుసలాడారు. అయితే తమ రిలేషన్పై ఎవ్వరూ అప్పుడు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు సడన్గా నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్యల నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. చైతన్య అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. విడాకుల బాధ నుంచి తమ హీరో త్వరగా బయటపడ్డాడని సంతోషపడుతున్న ఫ్యాన్స్ పెళ్లితో ఆ ఆనందం రెట్టింపైందంటున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్.